ప్రజలందరినీ కూడా కలుసుకోవటం, వాళ్ళ మాట్లాడినప్పుడు వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవటం జరిగింది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఈ చరాచర జగత్తులోనూ ప్రతి మనిషికి, ప్రతి జీవికి, ప్రతి జంతువుకి కూడా సమయానికి ఆకలి అనేది ఎక్కడున్నా కూడా పెరుగుతుంది. మరి ఆ ప్రతి ఒక్క మనిషి యొక్క ఆకలిని తీర్చాలనే సదుద్దేశంతో మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించినారు. ప్రతి మనిషి యొక్క ఆకలి తీర్చాలి అని అన్నదాత సుఖీభవ అని అన్నా క్యాంటీన్ ప్రారంభం చేశారు. సో అన్నా క్యాంటీన్ లో అతి సరసమైన ధరలు, అంటే 10 రూపాయలకి కనీసం టీ కాఫీలు కూడా దొరకని ఈ రోజు 5 రూపాయలకే కడుపు నిండా భోజనం పెడుతున్నారు. అది సాంబారు, ఒక వేపుడు, రసము, పెరుగు, ఒక ఊరగాయ తోటి అడిగినంత పెడుతున్నారు. మరి ఎక్స్ట్రా కావాలన్న వాళ్ళు నెక్స్ట్ టోకన్ కూడా తీసుకుంటున్నారు. మార్నింగ్ ఉదయం టిఫిన్ కూడా ఆల్మోస్ట్ దాదాపు 200 మందికి 2 రకాల టిఫిన్ కూడా ప్రొవైడ్ చేయడం. ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ కూడా, ఇక్కడ విద్యార్థులు ఉన్నారు, రోజువారీ కూలీలు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, ఇక్కడ పని మీద వచ్చిన ప్రజలు ఉన్నారు, ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అంటే ప్రజల యొక్క ఆకలి బాధలు తెలిసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినారు. కొంతమంది నాయకులు ఈ అన్నా క్యాంటీన్ కూడా మూసివేసి ప్రజల ఆకలితో వాళ్ళు చెలగాటమాడారు. మరి ప్రజల ఆకలి ఉన్నవాడు శాపం పెడితే 100% తగ్గుతుందంట. మరి ఆ ఆకలి ఉన్న వాళ్ళు శాపాల మూలంగానే గత ప్రభుత్వం ఎలా కూలిపోయిందో మీకు అందరికీ తెలుసు. మరి వారి అరాచకాలకు కూడా ఈ ఆకలే వాళ్ళకు అంతిమ తీర్పు ఇచ్చింది. మరి ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని బలపరిచారు. ప్రజలందరూ కూడా ఆయన ఆశీర్వాదాలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమం ఇలాగే నిరంతరం జరగాలని, ఇక్కడ శ్రేష్టమైన, రుచికరమైన, నాణ్యమైన ఆహారం సరసమైన ధరలకు ప్రజలకందరికీ అందుబాటులో చేస్తున్న ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.